అందరికీ ప్రైజ్లాడండి. మాది ఏస్తేరు ప్రేయర్ టవర్. అయితే అనేకులముగా కూడి ప్రార్థన చేస్తామండి. ఇవాళ రేపు ఏంటంటే నిజమైన భక్తి ఉందో లేదో తెలియట్లేదు కానీ ఎన్నో వాక్యాలు వింటున్నాం మనం. ప్రేయర్ గురించి తెలుసు, వాక్యం గురించి తెలుసు, ఆరాధన గురించి తెలుసు. కానీ నిజంగా యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించగలుగుతున్నామా? నిజంగా ఒక ఫైర్ కలిగి అలనాడు మరొక స్టెఫెన్ గారు, పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎలాగా మహిమపరిచి అనేకులకి యథార్థంగా ఆయన సువార్తను ప్రకటించారు. ఈ రోజుల్లో మనం ప్రకటించగలుగుతున్నామండి? లేదు. మన స్వార్థమే, మన కుటుంబం, మన పిల్లలు, మనం అనుకుంటున్నాం తప్ప ఈ సువార్త అనేకులకి ప్రకటించబడాలి, అనేకులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించాలి అని ఒక తృష్ణ ఎవ్వరికీ లేదు. నిజమైన దేవుని యొక్క భక్తి ఎవరికీ లేదండి. కానీ మనందరము కూడా ఏకాత్మతో ఏక మనసుతో అలనాడు అపోస్తులలాగా ఆయన యొక్క ఆత్మ పొందుకుని మరి ఆయన కొరకు రోషము కలిగి మనందరము క్రీస్తులో ఒక్కరమే. ఆ సంఘము, ఈ సంఘము, ఆ డినామినేషన్, ఈ డినామినేషన్ కాకుండా మనందరము క్రీస్తులో ఒక కుటుంబంగా ఆయన యొక్క స్వార్థ ప్రకటించినప్పుడు మన భారతదేశము, యావత్ ప్రపంచము కూడా రక్షింపబడుతుంది. ఎక్కడ చూసినా త్రాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు అనేకమైనవి జరుగుతున్నాయి. కానీ మనందరము రోషం కలిగి ప్రార్థన చేద్దామండి. నశించిపోతున్న వారి కొరకు, యవ్వన బిడ్డల కొరకు అనేక అంశాల గురించి మనందరము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ అండి.